హెచ్యూడీ బిల్డింగ్లోని స్క్రీన్లను హ్యాక్ చేసిన దుండగులు ట్రంప్ను అవమానించేలా వీడియో ప్రదర్శన సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో. అమెరికా అధ్యక్ష ఎన్నికల డొనాల్డ్ ట్రంప్కు మద్దతుగా టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రచారం కోసం మస్క్ పెద్ద మొత్తంలో విరాళం కూడా ఇచ్చారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ట్రంప్ ప్రభుత్వ వ్యవహారాలలో మస్క్కు ప్రాముఖ్యతనిస్తూ ఆయన సలహాలు తీసుకోవడంపై అమెరికాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ట్రంప్ను అవమానించేలా ఓ వీడియో రూపొందించిన దుండగులు అమెరికా హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ బిల్డింగ్లోని టీవీలలోని ప్రదర్శించారు. మస్క్ పాదాలను ట్రంప్ ముద్దాడుతున్నట్లుగా ఏఐ సాయంతో ఓ వీడియోను రూపొందించిన దుండగులు హెచ్యూడీ సర్వర్ను హ్యాక్ చేసి టీవీలలో దీనిని ప్రసారం చేశారు. అధికారులు గమనించి ప్రసారం ఆపేలోగా పలువురు సిటిజన్లు దీనిని తమ సెల్ ఫోన్లలో బంధించారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్గా మారాయి. ఇటీవల ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో లాంగ్ లివ్ ద కింగ్ అంటూ ఓ పోస్ట్ పెట్టారు. ఈ క్యాప్షన్ను దుండగులు తాజా వీడియో పైన ప్రదర్శించారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇది హ్యాకర్ల పనా లేక ఉద్యోగులలోనే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అని నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ వీడియోపై హెచ్యూడీ అధికార ప్రతినిధి కాసే లావెచ్ స్పందిస్తూ ఇది ప్రభుత్వ వనరులను ట్యాక్స్ పేయర్లను డబ్బును వృధా చేసే మరో ప్రయత్నమేనన్నారు. వీడియో ప్రసారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.